ఈ గృహం మాది కాదు తండ్రి, వేరే వాళ్ళు కట్టిన ఇళ్లలో మీరు ఉంటారని మీరు చెప్పారయ్యా. వాళ్ళు మీరు నాటిన తోటలో మీకు వస్తాయని, మీరు కోయనటువంటి పంట మీకు వస్తుందని అన్నాడు. ఇశ్రాయేలీయులతో ఐగుప్తులో ఉన్నప్పుడు చెరలో నుంచి విడిపించడానికి మీరు ముందుగానే చెప్తా వచ్చారు. నాయన, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, పాలు జల్లు ప్రవహించే దేశానికి, కనానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు. ప్రభా, నీ బిడ్డలు ఈ స్థలానికి వచ్చారు. ప్రభువా, ఈ బిడ్డని మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఈ బిడ్డలు చదువుకున్న చదువుల్లో మీరు తోడుగా ఉండి, చెల్లికి మీరు తోడుగా ఉండండి. మానసికంగా, ఆరోగ్యకరంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ఆ బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఈ స్థలంలో ఉండి ప్రభు ప్రతి కార్యం చేయండి. ఇంతవరకు ఈ స్థలంలో ఏ విధమైనటువంటి అపవిత్రత తండ్రి, ప్రతి విధమైనటువంటి బలహీనతలో యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని మీ దూతను కాపలో ఉంచమని కోరుకుంటున్నాం. యేసు నామములో బంధించి వేస్తున్నాం. మీరు సహాయం చేయండి ప్రభు. ఆనాడు యాకోబు తండ్రి అరణ్యంలో తండ్రి రాయిగా తరగడిగా చేసుకుని నిద్రపోయినప్పుడు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపిస్తూ వచ్చాయి. ప్రభు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఆ రోజు మీకు భయపడి ఆ రోజు తండ్రి నూనె రాసి ప్రార్థన చేసి తిరిగి వెళ్ళినప్పుడు సమస్తాన్ని మీరు ఇచ్చారు. ఒంటరిగా వెళ్ళిన తండ్రి వచ్చేటప్పుడు 2 గుంపులు జనాన్ని మీరు ఇచ్చారు, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఒకవేళ ప్రభు నీ బిడ్డలు ఇక్కడ ఏ స్థితిలో వచ్చారో మీకు తెలుసు, కానీ ఆ పరిస్థితులు కూడా మీరు కల్పించకుండా రాబోయే దినాలు బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభు. నేనైతే అల్లూరికి వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేసుకొని మీ సన్నిధిలో వచ్చినప్పుడు ఆ రోజు ఉద్యోగం లేదైనా ఒట్టి చేతలతోనే రూమ్ రెంట కూడా కట్టుకోవటానికి చేతగాక వేరే వాళ్ళు కడితే వచ్చాను. మీకు తెలిసిన ఆయన మీరు నన్ను అల్లూరికి వచ్చినప్పుడు ఎంతగా దీవించారు ప్రభు, ఆశీర్వదించారు ప్రభు తండ్రి. నన్ను అల్లూరులోనే ఉద్యోగం ఇచ్చారు, కుమారుని ఇచ్చారు, సమస్తాన్ని విశ్వాస బిడ్డలు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. నా మీద ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ బిడ్డల పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అబ్రహాము యొక్క ఆశీర్వాదం మీకు ఇస్తానని చెప్పారు. ఆయన తండ్రి చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాను, ఆయన 2 బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా శివాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నన్ను చేర్చుకున్నవాడు నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకుంటాడని చెప్పారు. అయ్యా, నీ బిడ్డని నన్ను చేర్చుకున్నారు ప్రభు తండ్రి. అయ్యా, మీరు బిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన శాపాన్ని కొట్టువేస్తూ మీ కృప క్షేమములు అనుగ్రహించి సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేసి కృప దయచేయండి. చదువుతాను జాగ్రత్త, చిన్నగా